హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బూట్స్ట్రాప్లో మనం 11th వీడియోలో ఉన్నాం ప్రజెంట్. ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే బటన్స్ సంబంధించిన క్లాసెస్ మనకు బూట్స్ట్రాప్లో ఏమున్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో బటన్ ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుసు. బేసికల్గా ఒక వెబ్ పేజ్లో ఇంటరాక్టివిటీ మనం ప్రొవైడ్ చేయాలి యూజర్స్ కన్నప్పుడు బటన్స్ యూజ్ చేస్తారు. సో బటన్స్కి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే యూజర్ ఎమోషన్స్ మనం బటన్లో చూపిస్తాం. అంటే సక్సెస్ అయినప్పుడు ఒక కలరు, ఏదైనా ఒక డేంజర్ అలర్ట్ చూపించాలన్నప్పుడు రెడ్ కలర్ పెట్టడం, అలాగే ప్రైమరీ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్కి అయితే ప్రైమరీ అని ఇలా ఇన్బిల్డ్ క్లాసెస్ అనేటివి మనకి బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. సో వాటిల్ని యూజ్ చేసి మనం బటన్స్ని ఎలా స్టైలైజ్ చేయొచ్చు అనేది ఎస్పెషల్లీ బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో ఉన్న క్లాసెస్ ముఖ్యమైన సారాంశం అన్నమాట. సో ఒక న్యూ డాక్యుమెంట్లో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ హెచ్టిఎంఎల్, ఇక్కడ ఆల్రెడీ బూట్స్ట్రాప్ ఉంది కాబట్టి డైరెక్ట్గా క్రియేట్ అంటున్నాను. సో బటన్స్ని ఎలా క్రియేట్ చేస్తారనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఈ వెబ్ పేజ్ టైటిల్ వచ్చి బూట్స్ట్రాప్ బటన్స్ అని పెడదాం. బూట్స్ట్రాప్ బటన్స్. సో దీన్ని ఒకసారి మనం సేవ్ చేసేద్దాం. సేవ్ యాజ్ బూట్స్ట్రాప్ బటన్స్, STRAP బూట్స్ట్రాప్ బటన్స్ అని సేవ్ చేసాము. తర్వాత మనం బటన్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ either మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఫామ్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా బటన్ మీద క్లిక్ చేస్తే కోడ్ రాసేస్తుంది, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. కానీ ఈ బటన్ పైన టెక్స్ట్ ఏది కావాలి అనేది మనం వాల్యూ అనే యాట్రిబ్యూట్ ద్వారా అప్లై చేయొచ్చు. సో వాల్యూ డౌన్లోడ్ బూట్స్ట్రాప్, ఆ టెక్స్ట్ పైన కావాల్సిన కలర్ ఇది. సో ఇంకో రకంగా ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనకి HTML5లో బటన్ టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే, దీనికి టెక్స్ట్ వచ్చి బయట ఇస్తామన్నమాట. అడోబ్ ఫోటోషాప్ CC డౌన్లోడ్. ఇది ఇంకో రకంగా మనం ఎలా ఇవ్వచ్చు అంటే లింక్ href, ఇక్కడ ఒక హ్యాష్ సింబల్ ఇచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ప్రీమియర్ ప్రో. ఇది ప్రజెంట్ ఈ పర్టికులర్ వెబ్ పేజ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ బటన్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ పెడితే మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది. సో బ్రేక్, కాపీ, ఇక్కడ కూడా పేస్ట్, ఇక్కడ కూడా పేస్ట్. దీన్ని సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇవి డిఫాల్ట్ బటన్స్ అన్నమాట. అంటే ఇంకా మనం క్లాసెస్ అప్లై చేయలేదు. ఇవి రెండు ఎందుకు పెట్టానంటే మీకు కంపేర్ చేయడం కోసం పెట్టామన్నమాట. సో ఇక్కడ బ్రేక్, ఇక్కడ కూడా మళ్ళా ఇంకొకసారి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్. సో వీటికి మనం క్లాసెస్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ CLASS క్లాస్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం అప్లై చేయాల్సిన క్లాస్ ఏంటంటే BTN అనేది ఒక క్లాస్ని మనం అప్లై చేద్దాం. సో ఇలా అప్లై చేసినప్పుడు దీని అపీరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, బటన్ లేక్ మారిపోయింది. ఇదే క్లాస్ని ఎక్కువైపోయింది. సో BTN క్లాస్ ఏ కలర్ కావాలి? ఇప్పుడు BTN ఐఫన్, ఇక్కడ చూడండి వచ్చేసాయి ఆల్రెడీ. BTN ఐఫన్ డేంజర్ ఇవన్నీ వచ్చేసాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఫస్ట్ BTN ఐఫన్ డిఫాల్ట్ అనే క్లాస్ని చూద్దాం. డిఫాల్ట్, FAULT డిఫాల్ట్. ఇది బేసిక్ క్లాసు, డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇదే క్లాస్ని నేను తీసుకెళ్ళి కాపీ ఇక్కడ అప్లై చేయొచ్చు, పేస్ట్. ఈవెన్ ఈ బటన్కి కూడా నేను అప్లై చేస్తున్నాను. కావాలంటే ఇక్కడ మనం వెబ్ పేజ్ ఇవ్వచ్చు, https www.seo.skills.in. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇది డిఫాల్ట్. ఇన్ కేస్ మీకు ఈ కలర్ డిఫాల్ట్ వద్దు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఇన్ఫో కావాలి అంటే ఏ కలర్? సెకండ్ బటన్కి ఇన్ఫో ఇచ్చాము, ఇది ఇన్ఫో కలర్. సో అలా మీరు దేన్నైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్, ఈ హైపర్ లింక్ నేను కాపీ చేసుకొని పేస్ట్. ఇవన్నీ హైపర్ లింక్స్ అన్నమాట. సో వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్, ఇది అబౌట్ అస్, తర్వాత మీకు బేసిక్ నావిగేషన్ చూపిస్తున్నాను. ప్రోడక్ట్స్,
PROD ప్రోడక్ట్స్, అలాగే ఇక్కడ బ్లాగ్ కాంటాక్టర్స్, ఈ లాస్ట్లో కాంటాక్టర్స్. ఓకే, సో ఇక్కడ మనకి క్లాసెస్ ఒకటి డిఫాల్ట్, ఒకటి ఇన్ఫో, ఇంకొక క్లాస్ పేరు వచ్చి ఇన్ఫో తర్వాత మనం ప్రాబ్లీ ప్రైమరీ ఇవ్వచ్చు. PRA ప్రైమరీ, PRIMARY, రైట్, పర్ఫెక్ట్లీ ఫైన్. ప్రైమరీ తర్వాత సక్సెస్, SUCCESS సక్సెస్, అలాగే ఇంకొకటి వార్నింగ్, ఇంకొకటి ఇద్దాం. సో ఇంకొక క్లాస్ వచ్చి డేంజర్, వార్నింగ్, సక్సెస్. ఇప్పుడు నేను దీన్ని, సో వీటిల్లో ఏది యాక్టివ్లో ఉంది అనేది కూడా మనం ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి బ్లాక్ కాకుండా కెరియర్స్, డేంజర్ కాకుండా ప్రైమరీ, సక్సెస్, వార్నింగ్, డేంజర్, లింక్ అని ఒకటి ఉంది, లింక్. సో వీటిల్లో మనకి దీన్ని యాక్టివ్ చేద్దాం. సో యాక్టివ్ అంటే BTN-యాక్టివ్. సో ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ చేసి చూస్తే ఇవ్వండి, ఈ విధంగా వస్తాయి బటన్స్. సో ఇది అబౌట్ అస్, ప్రోడక్ట్స్, బ్లాగ్, ఇవి. సో ఇవన్నీ కూడా బటన్స్. సో వీటిల్లో మనకి ఇవి తీసేసామనుకోండి, ఈ బ్రేక్స్, సో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకు బేసిక్ నావిగేషన్ లాగా కనబడతాయి. సో సేవ్ F12. సో ఇవన్నీ కూడా మనకి బటన్స్. ఇన్ కేస్ మీకు కొన్ని బటన్స్ లార్జ్లో కావాలి, సో అప్పుడు మనం డైరెక్ట్గా ఒక క్లాస్ని వాడచ్చు. ఇక్కడ BTN, తర్వాత ఇక్కడ డైరెక్ట్గా BTN-బ్లాక్. ఇది ఏం చేస్తుందంటే మీ ఎంటైర్ వెబ్ పేజ్లోకి ఇది అప్లై చేస్తుంది. ఇది బ్లాక్ లెవెల్ అంటారు. ఇన్ కేస్ మీకు ఇది సైజ్ తక్కువ కావాలి అన్నప్పుడు div CLASS క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ లోపల మనం ర్యాప్ చేస్తే ఇవి అన్నీ కూడా బటన్స్ మనకి సెంటర్లో వస్తాయన్నమాట. ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి దీన్ని ఇది, సో దీన్ని మనం బేసికల్గా బ్లాక్ అంటాము. కానీ సైజెస్, బటన్ సైజెస్ని బేస్ చేసుకుని కూడా మనం కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో అవేంటంటే ఇక్కడ BTN, ఇంకో క్లాస్ అప్లై చేద్దాం, BTN-LG అనేది ఒక క్లాస్. ఇది లార్జ్ డివైజెస్కి యూజ్ చేసే క్లాస్ అనమాట. అలాగే LG తర్వాత మనకి ఏమేమి ఉన్నాయి, సేమ్ MD అనేది ఒకటి ఉంది. అలాగే మనకి ఇంకొక క్లాస్ వచ్చి XS అని ఒకటి ఉంది, XS. మీకు ఇంకొక క్లాస్ వచ్చి LG MD SM అనే ఒక క్లాసెస్, ఇది స్మాల్ డివైజెస్కి. సో ఇవన్నీ కూడా మనకి బటన్ యొక్క సైజెస్ కోసం. ఇది లార్జ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది, ఇంకా స్మాల్ ఇది. సో నెక్స్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం బటన్స్ని డిసేబుల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే BTN-డిసేబుల్డ్ అనే ఒక క్లాస్ ఉంది. ఇది ఎందుకు వాడతారు అంటే ఇప్పుడు యూజర్ దీనిపైకి కర్సర్ మూవ్ చేస్తే డిసేబుల్, DISBLA. ఓకే, దీన్ని ఒక్కసారి మనం డిసేబుల్, ఇక్కడ డిసేబుల్, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. సో లేదు అనుకుంటే మనకి డిసేబుల్, BTN-DISABLED, డిసేబుల్. ఒకసారి చూద్దాం. లేదు, డిసేబుల్డ్ అంటే బేసికల్గా మనకి DISABLED, డిసేబుల్. ఓకే, ఎనీవే, సో అది ఒక్కసారి మనం నెట్లో చూడండి. సో ఇవి బేసిక్గా బటన్కి సంబంధించిన క్లాసెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.